నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఆలేరు పోలీస్ స్టేషన్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు సంతోషకరం. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. సోనియా రాహుల్ పై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా గుంటూరులో పార్టీ నాయకులు కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా. ఒడిశాకు చెందిన 5గురు దుర్మరణం. విశాఖపట్నంలో ఆజాదీ అమృత మహోత్సవ్ విశేషంగా ఆకట్టుకుంటున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు. ఇక డీటెయిల్ చూస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషమని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్ 4 ఏళ్లుగా వరంగల్ కమిషనరేట్లో ఉండి ఇటీవల రాచకొండ కమిషనరేట్లో కలిసింది. ఈ సందర్భంగా గుండాల పోలీస్ స్టేషన్ను సిపి సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్లో కొత్తగా కలిసిన గుండాల పోలీస్ స్టేషన్లో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని అన్నారు. కమిషనరేట్ కదా, సో కమిషనరేట్లో కొంచెం కల్చర్ ఉంటుంది, ఇమీడియట్లీ డిస్పోజల్ ఉంటుంది, జిల్లాలాగా ఉండదు. కొంచెం ఏమైనా చిన్న ఇష్యూ కూడా ఇమీడియట్లీ పరిష్కరణ అవుతుంది. తర్వాత 17 వర్టికల్స్ ఉన్నాయి. ఆ వర్టికల్ ప్రకారంగా వాళ్ళు డివైడ్ చేస్తారు. ఈ 20 గ్రామాలు, ఒక 100 ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా విలేజ్ పోలీస్ ఆఫీసర్గా మా సిబ్బందిని వాళ్ళు అక్కడ విజిట్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు. తర్వాత ప్రతి శనివారం మీటింగ్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. వీక్లీ ఏమవుతున్నాయి దానికి సంబంధి అది రివ్యూ చేస్తారు వాళ్ళు. తర్వాత ఈ మధ్యలో మా ఆలేరు పోలీస్ స్టేషన్కి కూడా మన కంట్రీ లెవెల్ గుర్తింపు వచ్చింది. ఆలేరు పోలీస్ స్టేషన్ మోడల్ అక్కడ ఏమేమి మనము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసాము. కానీ పోలీస్ స్టేషన్ 5 years కింద అక్కడ పోలీస్ స్టేషన్ మొత్తం మోడిఫై చేయడం జరిగింది. సో అదే పద్ధతిగా ఇక్కడ కూడా కొన్ని రీఆర్గనైజేషన్ అన్ని చేస్తాము. సో ఈ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలా, అది కొత్తగా కాబట్టి ఒక 2-3 months కనీసం టైం పడుతుంది. సో క్రైమ్ తక్కువ ఉంది కాబట్టి అది ఇంకా తొందరగా మనం చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు యాదాద్రి రూరల్ ఇన్స్పెక్టర్ ఆయన కింద వస్తుంది. ఏసీపీ యాదగిరిగుట్ట, డిసిపి భువనగిరి. అది మన అసెంబ్లీ పరంగా కూడా ఇది అలేరు మండల్ కాబట్టి, అలేరు నియోజకవర్గం కాబట్టి సేమ్ అది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా గుంటూరులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ 25 నో ప్రాఫిట్ నో లాస్. నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి పత్రిక భారతదేశ స్వతంత్రం కోసం, భారతీయుల గళం కోసం, భారత జాతి ఉద్యమ స్ఫూర్తి కోసం నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి పత్రికని 1937లో స్థాపించారు. ఆ 37లో స్థాపించినటువంటి ఆ పత్రిక భారత జాతీయ అంతా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి పత్రిక. ఆ పత్రిక 1942లో బ్రిటిష్ వాళ్ళని క్విట్ ఇండియా, భారతదేశం వదిలి వెళ్ళండి అని చెప్పి ఉద్యమ స్ఫూర్తితో చేస్తే బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా ద్వారాగా ఆ యొక్క పత్రికని 1942 నుంచి 45 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ ఆలోచన విధానాన్ని, భారత సిద్ధాంతాన్ని, లౌకికవాదాన్ని బతికించడం కోసం నేషనల్ హెరాల్డ్ని నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నడుపుతూ ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం జోడించి పనిచేస్తున్నటువంటి పత్రికకి 90 కోట్ల రూపాయల అప్పుని కాంగ్రెస్ పార్టీ అప్పుగా ఇవ్వటం జరిగింది.
సెక్షన్ 25 ద్వారాగా నో ప్రాఫిట్ నో లాస్, లాభ నష్టాలు లేకుండా పత్రికను నడపాలనేటటువంటి దానికోసం ఎక్కడ కూడా ఈక్విటీ కూడా యంగ్ ఇండియన్ అనేటటువంటి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ దుర్మార్గమైన ఆలోచన కలిగి నరేంద్ర మోడీ గారు 2012లో ఎన్నికల కమిషన్ గారికి సబ్మిట్ చేశాం. ఆడిటింగ్ రిపోర్ట్ అయింది, అన్నీ కరెక్ట్గా అయిన తర్వాత 2016లో క్లోజ్ అయినటువంటి దాన్ని ఇవాళ మరలా ఈడీ నోటీసుల ద్వారాగా ప్రతిపక్షాలని బలహీనపరచాలనేటటువంటి ఆలోచనతో, ప్రతిపక్షాలని భయభ్రాంతులు చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారికి నోటీసులు ఇచ్చి భారత జాతిని భయభ్రాంతులు చేయాలనేటటువంటి ప్రయత్నం. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నీ దుర్మార్గాలకి ఇక చర్మపీతం పాడబోతా ఉన్నావు. నువ్వు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచనలు నమ్మి వచ్చావు. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ నేషనల్ హెరాల్డ్ మీద కూడా కేసులు పెడతా ఉన్నావు. ఆ రోజు మీ గురువు గారు తన తప్పొప్పుకొని బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నటువంటి నాయకుడి యొక్క ఆలోచన విధానం ప్రకారం ఇవాళ నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరు మీద గాంధీ కుటుంబం దేశం కోసం రాజీవ్ గాంధీని, ఇందిరా గాంధీని దేశం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబం మీద ఇవాళ కేసులు పెడతా ఉంటే భారత జాతి, భారతీయులు చూస్తూ ఊరుకోరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈరోజు చేపట్టేటటువంటి ఈ ఉద్యమం భవిష్యత్తులో నీకు తప్పకుండా ఇటువంటి శిక్షకు గురవుతావనేటటువంటి హెచ్చరిస్తూ భారత జాతి ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో నీకు. ఇక ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 5గురు మృతి చెందారు. చింతూరు మండలం ఎడుగురాలపల్లి వద్ద సంగీత ట్రావెల్స్కి చెందిన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో 3, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ధనేశ్వర్, దళపతి, జీతు హరిజన్, సునైనా హరిజన్తో పాటు మరో 2 ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా ఈడీ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ కార్యాలయం ముందు ఆందోళన తెలపడానికి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కొత్తపేట నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన భారీగా తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈడీ ఆఫీస్ నుంచి ఈడీ ఆఫీస్కి రావాలని చెప్పేసి 13 తారీఖు రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను మోడీ గారి ప్రభుత్వాన్ని, దేశ స్వాతంత్రం తీసుకొచ్చింది నెహ్రూ గారి ఫ్యామిలీ, గాంధీ గారి ఫ్యామిలీ, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు వాళ్ళ గాంధీ ఫ్యామిలీ. మరి నాడు మోడీ గారి ప్రభుత్వం కుట్రలు పని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ ఆఫీస్కి రావాలని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈడీ ఆఫీస్ ముంగట ధర్నా చేయడానికి ఈరోజు మేము మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఈరోజు బయలుదేరుతూ ఉన్నాము. నేను అడుగుతున్నాను మోడీ గారిని, ఈరోజు
దేశ స్వాతంత్రంలో 75 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎంతో అభివృద్ధి తీసుకొచ్చిన ఘనత గాంధీ ఫ్యామిలీది. మరి మోడీ గారు వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నది. అన్ని ప్రైవేట్ సెక్టర్లన్నీ కూడా గతంలో ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్కి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నారు అన్నీ కూడా. ఈరోజు గాంధీ గారి ఫ్యామిలీకి, రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీకి, సోనియా గాంధీ గారి ఫ్యామిలీకి ఏమైనా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కంకణబద్దులై మేము వెనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు దేశం కోసమని ప్రాణాలు త్యాగం చేశారు గాంధీ ఫ్యామిలీ. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ప్రజలందరికీ తెలుసు. మరి మోడీ గారు కుట్రపూరితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్నది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని దుష్ప్రచారం తోటి ఈ కార్యక్రమాన్ని ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ కానీ ఇక్కడ కూడా ఒక చిన్న తప్పు చేయలేదు. అదే నీ ప్రభుత్వంలో చూసినట్టుగా కానీ నీ కేబినెట్ మంత్రులు కూడా ఎన్నో తప్పులు చేశారు, ఈ రాష్ట్రంలో కూడా ఎన్నో తప్పులు చేశారు. ఇలా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అవకాశం వస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యేడు ఉండే, అయినా కాలేదు. రాహుల్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యేడు ఉండే, కాలేదు. దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఫ్యామిలీ అది. మరి ఖబర్దార్ మోడీ గారు, మరి తక్షణమే ఈడీ నోటీసులు వెనకకి తీసుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, ఏపీ గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వందల మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. 14 రాష్ట్రాల గిరిజన నృత్యాలతో గిరిజన కళాకారులు అద్భుత నృత్యాలతో అలరిస్తున్నారు. సాంప్రదాయ వస్త్రాలు, అలంకారాలతో గిరిజన వాయిద్యాలతో చేస్తున్న నృత్యాలు అందరినీ అలరిస్తున్నాయి. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने कहा था 2014 मई में, जब उन्होंने दायित्व संभाला, कि उनका सपना है कि भारत का हर एक नागरिक जहां भी रहता हो उनके सर के ऊपर एक पक्की छत होनी चाहिए, शौचालय, किचन, गैस सिलेंडर, और प्रधानमंत्री आवास योजना की शुरुआत हुई. प्रधानमंत्री मोदी गारू, It is my privilege that since September 3, 2017, I was associated with the Ministry of Housing and Urban Affairs. 3 సెప్టెంబర్ 2017 నుంచి నేను ఈ శాఖగా మంత్రిగా చేస్తున్నాను. Pradhan Mantri Awas Yojana is based on cooperation between the center and the state governments. It is the state governments who have to send us their demand after verifying the eligibility of applicants. Much before I joined the Ministry of Housing and Urban Affairs, the demand assessment done was that a total of 1 crore homes would be required to be built throughout the country. 1 crore. I'm talking about the Pradhan Mantri Awas Yojana in the urban areas. ఇది అర్బన్ ఏరియాస్ లో, అంటే మన आपको ये बताते हुए कि डिमांड असेसमेंट 1 करोड़ थी, पर हमने 1 करोड़ 22 लाख आवास ऑलरेडी सैंक्शन कर दिए हैं. और इसमें सबसे बड़ा आंकड़ा आंध्र प्रदेश का है, जहां पे 20,07,700 हमने सैंक्शन किया है. అంటే और मैं आपको, मुझे बहुत खुशी हो रही है आपको ये बताते हैं कि कुछ थोड़ी मिसअंडरस्टैंडिंग थी शुरू में, कि कुछ लोगों को दिए गए, पर वो जब सरकार बदला हुआ तो उसका नहीं किए. मुझे पूरा विश्वास दिलाया गया कि उनको भी इस पूरी स्कीम का लाभ बहुत जल्दी दिया जाएगा. దీంట్లో और मैं आपको ये बताता हूँ, जब से मैं मंत्री बना हूँ, कोई 5 साल हो गए हैं, और हम प्रधानमंत्री आवास योजना की बात करते हैं, कोई ऐसा शहर नहीं है देश में जहाँ पे मैं जाता हूँ तो मुझे एडिशनल डिमांड नहीं देते. मैंने अभी भी, जब मंत्री जी ने, योगेश्वर राव जी ने मेरे को दिया, तो मैंने उनको ये बोला मैं पूरी कोशिश करूंगा. ఇక్కడ ये सब स्कीम्स जो है कोऑपरेटिव फेडरलिज्म में एंकर्ड हैं. ఇవి అన్ని రాష్ట్ర मैं मानता हूं कि माननीय प्रधानमंत्री जी का जो दिल का विश्वास है, उनका सपना है कि ये सर्वोदय से अंत्योदय तक, टू द पुअरेस्ट फर्स्ट, जो मैसेज है, ये उसको रिफ्लेक्ट करती है स्कीम. ప్రధానమంత్రి आज मैं आपके बीच में आया हूं. हम 8 साल मोदी जी के 8 साल में जो हमारा विकास का काम किया है, उसको सेलिब्रेट करने के लिए आया हूं. ప్రధానమంత్రి మోదీ और मैं आपको ये बड़े गर्व से कह सकता हूं कि उनकी जो भी केंद्रीय योजनाएं हैं, बहुत हैं, अगर मैं गिनवानी शुरू कर दूं तो सारा दिन हमको लग जाएगा. అంటే और
ఏపీ ప్రభుత్వం మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పక్కన పెట్టి మున్సిపల్ పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాల విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విశాఖలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు నగరంలోని పౌర గ్రంథాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ పురపాలక సంస్థలో ఒక భాగమని, దానిని వేరు చేయడం 74వ ఆర్టికల్ విరుద్ధమని తెలిపారు. పురపాలక విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే పర్యవేక్షణ అధికారులుగా మున్సిపల్ విద్యాధికారులు పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బాగలపాటి రఘువర్మ ఈ రోజుని విశాఖపట్నంలో జరిగేటటువంటి ఏపీ ఎంటీఎఫ్ సదస్సు, జాతీయ సదస్సు అనుకోండి, రాష్ట్ర సదస్సు అనుకోండి, సమ్మర్ క్యాంప్ నిమిత్తము ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి విద్యా బోధన, పరిరక్షణ, అదేవిధంగా మున్సిపల్ టీచర్స్ ఏ విధంగా అయితే రాష్ట్రం మొత్తం మీద సమస్యలు ఇక్కడ ప్రస్తావిస్తున్నారో ఆ ప్రస్తావన కూడా తెచ్చుకొచ్చి డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణని ప్రస్తావించడానికి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎంటీఎఫ్ తాలూకా మన రవిసిద్ధార్థ గారిని, అదేవిధంగా వెంకటరెడ్డి గారిని, తదితర మిత్రుల్ని కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా ద్వారా నేను ఒకే ఒక విన్నపం చేద్దాం అనుకుంటున్నాను. మరి మున్సిపల్ విద్యా విభాగం అనేది స్వాతంత్రం రాకముందు మరి పెద్ద మనసుతో దాతలు ఇచ్చినటువంటి స్థలాలు అయితే అవనివ్వండి, పాఠశాలలు అయితే అవనివ్వండి, ఆ ప్రాతిపదికన విద్యాబోధన జరుగుతుంది. మరి అటువంటి ఆస్తుల్ని రాత్రికి రాత్రి మేము కైవసం చేసుకుంటామని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చి తీర్మానాలు చేయండి అని చెప్పి హుకుం జారీ చేయడం మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ విద్యని పరిరక్షించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్తాపానికి గురి చేసిన సందర్భం అయితే ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుని చాలా ల్యాప్సెస్ అయితే ఉన్నాయి. ఎమ్మెల్సీ గారు మేమైతే మాత్రం అందరం కలిసి విద్యా బోధన, విద్యా పరిరక్షణ నిమిత్తం విద్యా విభాగంలోని ఇక్కడ ఏంటంటే మెయింటైన్ చేయడానికి, పర్యవేక్షించడానికి మేమైతే అనుకూలమైనటువంటి ఒక అవకాశాన్ని మేము కల్పిస్తూ ఒక ఉత్తరాన్ని అయితే రాయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ మున్సిపల్ టీచర్స్ తాలూకా బదిలీల విషయంలో కానీ, వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, మిగతా సర్వీస్ మ్యాటర్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మాత్రం మిగతా వాటిలో విలీనం చేయొద్దని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అభూత కల్పన ఏదో ఎమ్మెల్సీలు ఏమో కొల్యూడ్ అయ్యారు, ఒక ఎమ్మెల్సీలు ఏదో లెటర్ ఇచ్చారని చెప్పేసి మున్సిపల్ ఉపాధ్యాయులు మాత్రం అపార్థం చేసుకునే పరిస్థితి ఉంది. నిష్కర్షగా చెప్తున్నాము, ఉపాధ్యాయులు, మున్సిపల్ టీచర్స్ ఎవరైతే మున్సిపల్ విభాగంలో కానీ అదేవిధంగా కార్పొరేషన్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళ తాలూకా హక్కుల్ని, వాళ్ళ తాలూకా ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఒక్క విషయంలో కూడా మరి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మీ ద్వారా కూడా నేను ఈ రోజు చెప్తా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా మున్సిపల్ టీచర్స్ తాలూకా హక్కుల్ని కాపాడడానికే ఉన్నాము, ఇటుపైన కూడా ఉంటామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి పిఎఫ్ రావాల్సి ఉంది. అదేవిధంగా డీడీఓ పవర్స్ ఎక్కడైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మా తాలూకా ఆవేదన. మరి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే మున్సిపల్ టీచర్స్ తాలూకా సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని పిలిచి ఏది మంచిది, ఏది మేము చేయాలని చెప్పి ఒక విచక్షణతో వాళ్ళని పిలిచి ఒక చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం నేనైతే కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ జిల్లా చండూరు జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ ఆధ్వర్యంలో 1,00,000 ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎస్ఐ ఏ నవీన్ కుమార్, గాంధీజీ విద్యా సంస్థల కరస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోటి శ్రీనివాసులు ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ ఎండి రెహమత్, వ్యాయామ ఉపాధ్యాయుడు పాలకూరి గణేష్, బోడ సాయిరాం, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కోత్రాపురం గ్రామంలో కంఠమహేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం మాజీ జెడ్పీటీసీ బొల్లా శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బకనగారి శ్రవణ్ కుమార్, బర్ల పాండు, పొట్ట జనార్దన్, పొట్ట నరసింహ, పొట్ట యాదయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ 9వ వార్డులో చురుగ్గా పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి కాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, మాజీ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఐటీడబ్ల్యూ సిగ్నోడు కాలనీలో మొక్కల పంపిణీ ఇంటింటికి చేయడం జరిగింది. సిటిజన్స్ చాలా బ్రహ్మాండంగా మంచి మొక్కలు కూడా తీసుకురావడం జరిగింది. వీటిని ప్రతి ఇంటికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన విధంగా ప్రతి ఇంటికి 4 మొక్కలు పంచడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరులు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన మొక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పట్టణ ప్రగతి స్టార్ట్ అయిన నుంచి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టి నుంచి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన ఒక పక్కన అభివృద్ధిలో దూసుకుపోతూ అలాగే బ్రహ్మాండమైన వైకుంఠధామాలు నిర్మించుకోవడం జరిగింది. మంచి పట్టణ ప్రకృతి వనాలు నిర్మించుకోవడం జరిగింది. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు కూడా ఇప్పటి వరకు 4 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ప్లేసులలో కొన్ని కౌన్సిలర్ పరిధిలలో కూడా ప్లేసులను ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అమీన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది. అలాగే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో 3 బస్తీ దవాఖానాలు కూడా రావడం జరిగింది. మన గౌరవనీయులు మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆశీర్వాదంతో స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చే విధంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఇక్కడ కమిషనర్ గారు కూడా ప్రతి కాలనీ ప్రతి ఇష్యూ మీద ఎప్పటికప్పుడు తిరిగి సిటిజన్స్కు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సాల్వ్ చేస్తూ ముందుకెళ్తూ ఉంది. మా కౌన్సిలర్లు సోదరులు కూడా స్థానిక కౌన్సిలరు మల్లేష్ గారు కూడా ఇక్కడ ఈ మా కౌన్సిల్ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన గతంలో అవుట్లెట్స్ చాలా ఇబ్బందికరంగా ఉండి వాటిని కూడా ప్రతి అవుట్లెట్ను కూడా తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ బ్రహ్మాండమైన రోడ్లు కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా త్వరలోనే పెండింగ్లో ఉంది. దాన్ని కూడా త్వరలోనే ఒక 15-20 రోజులలో వచ్చి దాన్ని కూడా కొబ్బరికాయ కొట్టి దాన్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్రంలో ఉన్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్రనగర్ కాలనీ జీవిగుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ రాధాకృష్ణ స్వామి శివాలయం, ఆంజనేయ గరుడ ఆలయంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొని గోపుర నిర్మాణం, ఆలయ అభివృద్ధికి బోరి విరాళం అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏనుగు కవితా శ్రీనివాసరెడ్డి, చంద్రకళ గోపాల్, బాషెట్టి కల్పన ఉపేందర్ రెడ్డి, బోయి బాలమణి బాలరాజు, మంజుల, ప్రమోద్ రెడ్డి, బాషెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. हिरण्यं ब्रह्मणो वेदान्ते नमः अस्याः राजगोपुरद्वारे निर्माणार्थं शङ्कुस्थापनं मुहूर्तोऽस्तु अस्या अन्तेः चालेल इथं कोशिमेंट ऐति అమీన్పూర్ మండలు మున్సిపల్
పరిధిలో జీవిగుట్ట దగ్గర శ్రీ కృష్ణాలయము, శివాలయము, హనుమాన్ టెంపుల్, గరుడాలయం ఇవి నూతనంగా ప్రతిష్ఠైన దేవాలయము. అందులో మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు వచ్చిన రోజు మనం ఈ గాలి గోపురం గురించి కొంచెము మనం ఒక మాట అంటే అదేం లేదు, మేము అన్నీ మీరు ఎప్పుడు ముహూర్తం చూడండి అప్పుడు కొబ్బరికాయ కొట్టి నేను సహాయం చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు 13వ తారీఖు సోమవారం నాడు టైం ఇచ్చిండు. వచ్చి కొబ్బరికాయ కొట్టి మన దిగ్విజయం చేసి అందరినీ మన కౌన్సిలర్లు కానీ, గ్రామ ప్రజలు కానీ, కాలనీ ప్రజలు కానీ అందరూ వచ్చి బాగా దిగ్విజయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు పాదాభివందనములు అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలేరు పోలీస్ స్టేషన్కి జాతీయ స్థాయిలో గుర్తింపు సంతోషకరం. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. సోనియా రాహుల్పై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా గుంటూరులో పార్టీ నాయకులు, కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా, ఒడిశాకు చెందిన 5 దుర్మరణం. విశాఖపట్నంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్ విశేషంగా ఆకట్టుకుంటున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.